ఇప్పుడు ఇది సత్యాగ్రహానికి గానీ, లేదంటే ప్రొటెస్ట్‌లకు గానీ, లేదంటే సమాజంలో చైతన్యం తీసుకొచ్చే వ్యక్తులు మాట్లాడే మాటలు గానీ, ఎ దేనికి గూడా రిజల్ట్ అయితే లేదు. ప్రజల్లో చైతన్యం అయితే లేదు. చచ్చిపోయింది పూర్తిగా. చచ్చిపోయిందని స్టేట్మెంట్ ఇవ్వకండి. ఏదో కొద్దిమంది కొంచెం విప్లవ భావాలున్నోళ్ళు, అభ్యుదయ భావాలున్న వ్యక్తులు, లేదంటే కొంత చదువుకున్న వ్యక్తులు, కొంత విద్యార్థి సమూహాలు, వీళ్ళల్లో ఉన్న చైతన్యం తప్ప, వెరీ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ఫ్యూ పీపుల్ తప్ప, మెజారిటీ ఆఫ్ ద మాసెస్ 99% వరకు కూడా వాళ్ళ సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ అయితే జీరో. లేదంటే సొసైటీలో ఏం జరుగుతుందనేది వాళ్ళకి అవసరం లేదు. దే ఆర్ ఎంగేజ్డ్ విత్ సమ్ అదర్ యాక్టివిటీస్. బీట్ సోషల్ మీడియా కానీ, క్రికెట్ కానీ, సినిమా కానీ, ఏదేమైనప్పటికీ. సో ఈ పరిస్థితుల్లో ప్రాపగాండా అనే ఒక టూల్, ప్రాపగాండా అనే ఒక మెకానిజం ద్వారా, ప్రాపగాండా కూడా బేస్ అనేది మనీ, డబ్బులతోనే ప్రాపగాండా చేయగలం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక సత్యాగ్రహానికి ఇలాంటి వాటికి కాలం చెల్లిపోయింది. ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ఉన్న పార్టీలు, సిజేపీ లాంటి పార్టీలు కానీ, కాంగ్రెస్ కానీ, వీరు కూడా వాళ్ళ పందాన్ని మార్చుకొని ప్రాపగాండాలోకి దిగాలంటారా? ప్రాపగాండాయే కదా అది. సత్యాగ్రహం అంటే ప్రాపగాండా కాకుండా అదేమన్నా సాయుధ పోరాటం. ఏం చేస్తారు? లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలి అనుకుంటారు. లీగల్ ఫ్రేమ్వర్క్లో పని చేయటం అంటే నిరసన తెలియజేయటం. రోడ్డు మీద ప్లకార్డు పట్టుకునైనా నిలబడాలి కదా కనీసం. సోనం వాంగ్చుక్ గురించి మొన్న క్యాండిల్ ర్యాలీ చేశారు ఇక్కడ. ఎందుకు చేశారు క్యాండిల్ ర్యాలీ అంటే జనాలకి ఆ విషయాన్ని కన్వే చేయటం కోసం, వాళ్ళ అటెన్షన్ని తమ వైపు తిప్పుకోవడం కోసం కొంతమంది వెళ్ళి అక్కడ నిలబడ్డారు. ఏదో ఒక యాక్టివిటీ చేయాలి కదా. పనులు మానుకొని వచ్చిన వాళ్ళేగా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ. అది ప్రాపగాండాయే, అది ప్రచారమే ఆందోళన రూపంలో చేస్తున్నారు. అది ప్రాపగాండా అనే పదానికి కొంత నెగిటివ్ కానోటేషన్ ఉంటుంది కదా. అంటే మీరేమంటారంటే సోషల్ మీడియాలో రాస్తే సరిపోతుంది అంటున్నారు. నెరేటివ్స్ బిల్డ్ చేయటం వాళ్ళు అదే చేస్తున్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారో అది చెయ్యాలి. కానీ చెయ్యాల్సి మీరు అంటున్నారు జనాలందరూ ఎంగేజ్ అయి ఉన్నారు అని. ఇప్పుడు వాళ్ళ మీద దెబ్బలాడాల్సింది ఎవరు? సామాన్యులు రకరకాల సమస్యల్లో ఇరుక్కుని ఉన్నారు. తల తిప్పి చూసే సమయం కూడా వాళ్ళకి లేదు. ఆ స్పేస్ లేదు. ఒక్కొక్కడు 4 ఉద్యోగాలు చేస్తే తప్ప బతకలేని పరిస్థితి. కాబట్టి ఆ బిజీలో ఉండి, ఎవడి గోల్లో వాడు ఉండి, ఎవడి కంపార్ట్మెంట్లో వాడు ఉండిపోయి బయటకు రావట్లేదు. ఇది ఒక వ్యూహం. ఈ కంపార్ట్మెంట్లుగా చీల్చేయటం అనేది ఒక ప్రోగ్రాంలో భాగంగా జరుగుతోంది. ఎవడెవడిని కలవడు. కామన్ ఏరియా లేదు. కామన్ ఏరియాని చంపేస్తున్నారు. ఈ కనీసం ఇలాంటి ఆందోళనలైనా కొంతమందిని ఒక చోటకు తెస్తున్నాయి. ఆ తెచ్చిన చోట సర్క్యులేట్ అవుతున్నాయి, భావాలు పంచుకుంటున్నారు. ఈ మంటని ఆపాలని చెప్పి వాళ్ళు మీటింగులు కూడా జరగనివ్వట్ల. పబ్లిక్ మీటింగులకు పర్మిషన్లు లేవు భారతదేశంలో. ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ప్రతి ప్రభుత్వానికి ఇన్స్ట్రక్షన్, అదే ప్రభుత్వం అయినా కానీ. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున బీఆర్ఎస్ మీటింగ్కి పర్మిషన్ ఇవ్వాలి. అది పార్లమెంటరీ పార్టీనే. వాళ్ళు ఎన్నికల్లో పాల్గొన్నారు, వాళ్ళ సభ్యులు శాసనసభలో ఉన్నారు, లోక్సభలో కూడా ఉన్నారు. కానీ ఆ పార్టీకి మీటింగ్కి సరూర్ నగర్లో పర్మిషన్ ఇవ్వాల. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. తెచ్చుకున్న తర్వాత ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయాల్సినటువంటి స్పీకర్లని హౌస్ అరెస్ట్ చేశారు. సబితా ఇంద్రారెడ్డి గారు హౌస్ అరెస్ట్, ఇంకొక 2 లీడర్లు హౌస్ అరెస్ట్, బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? చేయమని వాళ్ళ మానాలు మాట్లాడుకుని వెళ్ళిపోతారు. ఈ చర్చ వచ్చేది కాదు అసలు. మీటింగులు ఇలా పబ్లిక్ గ్యాదరింగ్ ఉండొద్దు అని చెప్పి సెంట్రల్ నుంచి ఇన్స్ట్రక్షన్. ఏ స్టేట్లోనైనా సరే గ్యాదరింగ్స్ని అలౌ చేస్తే ఆ తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్కి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని కాన్షియస్గా ముఖ్యమంత్రులకి, హోంమంత్రులకి, డీజీపీలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ ఉంది. ఇది ఒకానొక సందర్భంలో నేను ఆంధ్రప్రదేశ్ పోలీసుల దగ్గర విన్నాను. కాబట్టి ఇదే ప్రోగ్రాం నడుస్తోంది మొత్తం దేశవ్యాప్తంగా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అని కాదు, ఇంకో చోట ఇంకో పార్టీ అని కాదు. ఏ ప్రభుత్వము ఏ మీటింగులకి పర్మిషన్ ఇవ్వట్లేదు, పబ్లిక్ గ్యాదరింగ్కి పర్మిషన్ ఇవ్వట్లేదు.
జనాలేమో అదర్వైజ్ ఎంగేజ్ అయి ఉన్నారు. వాళ్ళు ఏదో ఖాళీ సమయాల్లో కాసేపు ఫోన్ తీసి ప్రపంచంలో ఏం జరుగుతోంది అనేది చూసి తమ అభిప్రాయం ఎక్కడో పోస్ట్ చేస్తున్నారు, అంతవరకే. అంతకు మించి రోడ్డు మీదకి వచ్చేంత టైం ఇవ్వట్లేదు. ఆ టైము ఇవ్వట్లేదు. ఒకవేళ ఎవడైనా వచ్చినా వాడి మీద కేసులు పెడుతున్నారు, రావద్దు అని చెప్తున్నారు, వస్తే పట్టుకుని తీసుకెళ్లి లోపలేస్తున్నారు. ఓకే, ఒక డిక్టేటర్షిప్కి కానీ ఇప్పుడు మన సోకాల్డ్ మన డెమోక్రసీకి కానీ బేసిక్గా మన సూడో డెమోక్రసీ అనుకోవాలి ఇంకా మనది. ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది లేదు. ఇది పూర్తి స్థాయి నియంతృత్వంలోనే నడుస్తోంది. భావజాల పరంగా కూడా ఎవరైనా భిన్నాభిప్రాయం ప్రకటిస్తే ఇదిగో ఇలాంటి వాళ్ళందరూ మీద పడిపోతారు. ఈ యూట్యూబర్స్లోనే ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం సరఫరా చేస్తున్న భావజాలాన్ని మొయ్యటం కోసం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని కాంట్రాక్ట్ పని చేస్తున్న ఈ యాంకరీమణులందరూ దాడి చేస్తారు. దాడి చేసి వాళ్ళని టార్గెట్ చేసి రోడ్డు మీద నిలబెడతారు. ఇది ప్రోగ్రామ్. కాబట్టి వీళ్ళు కూడా సైనికులే. వీళ్ళు ఆ పని చేస్తున్నారు. పోలీసులు వీళ్ళ సైనికులు ఏం చేస్తున్నారో ఈ దేశంలో వాళ్ళు అదే పని వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి కూడా ఆ రేంజ్ సాలరీస్ వ్యవహారం ఉంది. వీళ్ళు కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేయటం కోసం భావజాలపరమైన యుద్ధం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని టార్గెట్ చేయడం తప్పు కాదు. వీళ్ళని టార్గెట్ చేయాలి, వీళ్ళతో పాటు వాళ్ళని టార్గెట్ చేయాలి. తప్పుడు భావజాలాన్ని ప్రజల మనసుల్లో నింపుతూ ఎవడైనా దాన్ని కరెక్ట్ చేయదలుచుకుంటున్న వాడి మీద దాడి జరగాలి. వాడి క్యారెక్టర్ అసాసిన్ చేయాలి. అందులో భాగమే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం, విస్పరింగ్ క్యాంపెయిన్ అంటారు. వాడు ఇలాగుట వీడు ఇలాగుట అని చెప్పడమే ప్రోగ్రామ్ వీళ్ళకి. ఈ చెప్పినందుకు డబ్బులు వస్తాయి వీళ్ళకి. ఇంకొక ప్రశ్న సార్, ఇప్పుడు ఇది గాంధీ దేశం కాదు, గాడ్సే దేశం. సో ఇలాంటి దేశంలో సత్యాగ్రహాలు లేదంటే ప్రజాస్వామ్య పద్ధతిలో తెలిపే నిరసనలకు ఎలాంటి విలువ ఉండదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. సో మనకు కావాల్సింది ఇప్పుడు గాంధీ పద్ధతులు కాదు, భగత్ సింగ్ పద్ధతులు అనే పద్ధతిలో యాంటీ బీజేపీ ఫోర్సెస్ కూడా మాట్లాడుతున్నాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గాంధీ పద్ధత, భగత్ సింగ్ పద్ధత అనేది కాదండి. అక్కడ జనాలు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత, ముందైతే రోడ్డు మీదకి రావాలి జనాలు. వచ్చిన తర్వాత జనాలతో వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు, వాళ్ళు కత్తులు పట్టుకొని నరకడానికి వచ్చినప్పుడు నరికించుకోవటానికి జనం సిద్ధంగా ఉండటం తప్పు. వాళ్ళు కత్తులు పట్టుకొని వస్తారు అనే జ్ఞానం మనం ముందు పొందాలి. పొంది కత్తులు పట్టుకొచ్చినప్పుడు ఆ కత్తుల్ని అడ్డుకోవటానికి కనీసం డాళ్ళైనా సమకూర్చుకుని పెట్టుకోవాలి దగ్గర. ఆ తర్వాత దాంతో వాళ్ళ మీద దాడి చేయాల్సి ఉంటుంది. అలా నడుస్తుంది కథ. ఇప్పుడు విజయ విహారం రమణమూర్తి గారి కేసే తీసుకుందాము. ఆయన చెప్పులతో దాడి జరిగింది ఆయన మీద. ఆయన తిరిగి ఏం కొట్టలేదు, కొట్టే ప్రయత్నం కూడా చేయలేదు, కొట్టమని చెప్పారు, అలానే ఉండిపోయారు. సో తర్వాత అతను కొట్టిన వ్యక్తికే సపోర్ట్గా చాలా సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చి ఈయన్ని వ్యతిరేకిస్తూ ఈయన్ని తిడుతూ కూడా. సో ఏం సాధించారు? ఇప్పుడు లాని నమ్ముకొని లేదంటే లీగల్ ఫ్రేమ్వర్క్ని నమ్ముకొని మన న్యాయ వ్యవస్థ నమ్ముకొని ఆయన ఏం సాధించారంటే ఏం చెప్తారు? ఎవరు? రమణమూర్తి గారు. ఆయన సాధించడం కోసం కాదు కదా. ఆయన ఇప్పుడు యాక్చువల్గా అక్కడ గాయపడింది హిందువుల మనోభావాలు. ఆయన హిందువుల ఏజెంట్గా మాట్లాడాడు. ఎవరు? రమణమూర్తి. ఆయన ఏమంటాడు? విష్ణుమూర్తిని విష్ణుమూర్తిగానే ఉంచండి, ఆయన ముఖాన్ని మోడీ గారి ముఖం పెట్టి చేయటం ఇబ్బందికరము అన్నాడు. అంతే కదా మాట్లాడింది. దానికి కొట్టాడు ఇతను. కొట్టి హిందువుల మనోభావాలని గాయపరుస్తున్నాడు అని ఒక బూటకపు క్లెయిమ్ వేశాడు. ఇది కదా జనాలకు చెప్పాల్సింది మీడియా. ఆయన విష్ణుమూర్తిని విష్ణుమూర్తిగా ఉంచమనటం తప్ప, విష్ణుమూర్తిని మోడీగా మార్చటం తప్పు అనటం తప్ప. మోడీగా మార్చడం అనేది తప్పంటున్నాడంటే ఆయన విష్ణుమూర్తిని గౌరవిస్తున్నాడని నువ్వెందుకు చూడవు? నువ్వెందుకు కొట్టావు చెప్పు తీసుకుని? పైగా ఇప్పుడు మాట మార్చి నేను కొట్టలేదు, ఎవరో కొట్టారని చెప్తున్నాడు. ఆ వీడియో అడ్వాంటేజ్ తీసుకుని నువ్వు కొట్టు అన్నాడు. ఆయన టకామని చంపమే అది పడింది. ఆయన ఫుల్ ఫ్రేమ్ లేదు అక్కడ.
ఎవరో కొట్టారని చెప్తున్నాడు. ఎవరో కొట్టారు, నేనైతే కొట్టలేదు, కానీ కొడదామనుకున్నాను, చెప్పు తీసుకు కొడతా అన్నాను నేను. అన్న తర్వాత వాళ్ళ ఛానల్ వాళ్ళు ఎవరో మనిషిని ఏర్పాటు చేశారు, వాళ్ళు కొట్టారు. ఆయనకి తెలుసు అంతా, రమణమూర్తికి తెలిసి నా మీద బురదేస్తున్నాడు. ఇది ఇప్పుడు కొత్త నెరేటివ్ వాళ్ళు ప్రపంచం ముందుకు పట్టుకొచ్చింది ఆ కేసులో. దీన్ని నమ్మించడం కోసం ఈ ట్రోల్ సైన్యాలన్నీ పనిచేస్తున్నాయి. సంఘ్ పరివార్ తాలూకా ట్రోల్ సైన్యాలు. వీళ్ళు హిందూ మతానికి ద్రోహులు. హిందూ మతాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం రమణమూర్తి, విష్ణుమూర్తి అనే ఒక దేవుడి తాలూకా ఇంటిగ్రిటీని నిలబెట్టడం కోసం ఆయన ముఖాన్ని మీరు మోడీ ముఖంగా మార్చి కలుషితపరచకండి అన్నాడు ఆయన. మారుస్తాం అన్నారు వీళ్ళు. మరి వీళ్ళు హిందూ మతాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్ట, ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నట్ట? ఆయనే ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా మనకు సీన్ అర్థమవుతోంది కదా. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. వీళ్ళు హిందూ మతానికి ప్రమాదకరం. ఎవరు? ఈ హిందుత్వ అండ్ ఈ సంఘ్ పరివార్. వీళ్ళు హిందూ మతాన్ని వాడుకుని లబ్ధి పొందటం కోసం ఎవరి మీదైనా బురదేస్తారు, ఎవరినైనా దేశద్రోహిగా మారుస్తారు. వీళ్ళ దేశభక్తి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడి దేశభక్తిని శంకిస్తుంది. పక్కవాడి దేశభక్తిని శంకించటమే వీళ్ళ దేశభక్తి. అందుకని ఇలాంటి శంకించే దేశభక్తిని చావగొట్టాలి. అది చావగొడితే తప్ప ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛ లేదు. ఇప్పుడిప్పుడే ఈ మొత్తం దేశం జైలులా మారుతోంది అనే భావన కలుగుతోంది ఒక్కొక్కడికి. ఏ సమూహము సంతృప్తిగా లేదు ఈ దేశంలో.